శివరాత్రి సందర్భంగా కాకినాడ జిల్లాలోని పిఠాపురం సామర్లకోట పుణ్యక్షేత్రాల్లో ఎస్పీ సతీష్ కుమార్ పర్యవేక్షణలో సుమారు 2000 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. పిఠాపురం పాదక క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయాన్ని డీఐజీ అశోక్ కుమార్ సందర్శించారు. శివరాత్రి సందర్భంగా కాకినాడ జిల్లాలోని పిఠాపురం సామర్లకోట పుణ్యక్షేత్రాలలో ఎస్పీ సతీష్ కుమార్ పర్యవేక్షణలో సుమారు 2000 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. పిఠాపురం పాదక క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయాన్ని డీఐజీ అశోక్ కుమార్ సందర్శించారు. పిఠాపురం పాదక క్షేత్రం కుకుటేశ్వర స్వామి ఆలయాన్ని డీఐజీ అశోక్ కుమార్, కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సందర్శించారు. కుకుటేశ్వర దత్తాత్రేయ స్వామివార్లను, రాజరాజేశ్వరి పురుహూతిక అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వారికి దేవస్థాన ఈవో పులి నారాయణమూర్తి స్వామివారి శేషవస్త్రాలు అందించగా ఆలయ పండితులు ఆశీర్వచనం చేశారు. కాగా శివరాత్రికి వచ్చే భక్తులకు సేవలు చేసేందుకు హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తరపున వచ్చిన స్కౌట్స్ను డీఐజీ అశోక్ కుమార్ ప్రశంసించారు. అనంతరం డీఐజీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా డీఎస్పీ హనుమంతరావు, పిఠాపురం సీఐ శ్రీనివాస్, టౌన్ ఎస్ఐ మురళీమోహన్, దేవాలయ మాజీ చైర్మన్ ఆగంటి ప్రభాకర్, ఆలయ సూపరింటెండెంట్ కెవి రమణ, హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్ రామగంగాధర్, రాష్ట్ర కమిషనర్ రెడ్డెం బాబీ, ఆర్గనైజింగ్ కమిషనర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దానికి లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. దానికి తగ్గట్టుగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాము. ఎస్పీ గారు 2 పుణ్యక్షేత్రాల్లో కాకినాడ ఎస్పీ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. దాదాపు 1000 నుంచి 2000 సిబ్బందిని ఇక్కడ పెట్టి ఇక్కడ కూడా క్యూ లైన్స్లో కేసులాట్ లేకుండా, తర్వాత బాతింగ్ గార్డ్స్లో కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా కూడా వరుస అన్ని పోలీసు తగిన విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ స్కౌట్స్ వాళ్ళు కూడా వాలంటీర్స్ 20,000 మంది అప్లై చేస్తున్నారు. ఇంకా సత్యసాయి సేవా సమితి వాళ్ళు ఆర్గనైజేషన్స్ వాళ్ళ సహకారం కూడా తీసుకుని ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా జరిగేటట్టుగా చర్యలు తీసుకున్నారు.